రెండో మాటగా శిలువ మీద పలికిన యేసయ్య మాటలు. ఈ వాక్యాన్ని మనము చదివి ఆయన పలికినటువంటి రెండో మాట మనం ధ్యానిస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం చదివి ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఇది మాటను మనము ధ్యానించినట్లయితే చివరి క్షణములో మరి మరణాంతరం క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలని ఇది వాక్యము సూచిస్తున్నది. కూడా పాప మరణాంధకారంలో నుండి క్రీస్తు ద్వారా సహవాసం కలిగి నిత్యమైన రాజ్యానికి వెళ్ళుటకు ఈ బైబిల్ వాక్యము సూచిస్తుంది. ప్రియుడా, దొంగ తన తప్పులన్నీ ఒప్పుకొని శిలువ మ్రాను మీద రక్షణ పొందుకొని నీతిమంతుడిగా ఎంచబడి యేసయ్యతో వెళ్ళాలని ఆయనకున్నటువంటి సంకల్పము దేవుని మాటలు సూచిస్తున్నది. ప్రియుడా, మరి మనం చూడొచ్చు, ఇటు రైట్ అండ్ లెఫ్ట్ యేసు ప్రభుల వారికి మరి ఇద్దరు దొంగలను సిలువ వేసి ఉన్నారు కదా. మరి డెస్మస్, అదేవిధంగా గెస్టస్ అని. మరి గెస్టస్ అనేటువంటి దొంగ సిలువ మ్రాను మీద కూడా మరి యేసయ్యను చూస్తూ ఆయనను హేళనగా మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం కదా. ఆయనకు వేసినటువంటి కాళ్ళకు చేతులకు వేసినటువంటి శీలను చూస్తూ నీకు ఇంకను ఆయనను వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయనను హింసిస్తూ ఆయన పలికిన ప్రతి మాట యేసయ్యను గాయపరిచినది కదా ప్రియుడా. మరి ప్రక్కన ఉన్నటువంటి డెస్మస్ అనే దొంగ అతన్ని చూస్తూ మాట్లాడుతున్నాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా అని. మారు మనసు కలిగినటువంటి డెస్మస్ ను గుర్తిరిగిన యేసయ్య ఆయనతో పలికిన మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని. ప్రియుడా, నువ్వు ఎంత పాపివైనా, ఎంత మరణాంధకారపు ఇచ్చలలోనూ ఈ సాతాను బంధకములలోనూ ఉన్నా క్షమించే యేసయ్య నీ పక్షంలో ఉండగా క్షమాపణ కోరుకో. చూడండి, దొంగకు రక్షణ సువార్తనిచ్చినటువంటి యేసయ్య కదా, మరి నీ జీవితంలో రక్షించటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. వాగ్దానములు ఇచ్చి దొంగను మార్చినటువంటి యేసయ్య నీకు కూడా అదే వాగ్దానాన్ని ఇచ్చి బలపరచాలని ఆశకొని ఉన్నాడు. ప్రియుడా, దొంగకి ఇచ్చినటువంటి ఆ కృపను నీకు ఇవ్వాలని ఆశకొని ఉన్నాడు. ప్రియుడా, మరి ఏ విధంగా అయితే విమోచన వాక్యమునిచ్చి ఆయనను రక్షించి ఉన్నాడు, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. దొంగకి ఇచ్చినటువంటి ఆ అట్టి విమోచన నీకు ఇవ్వాలని యేసయ్య ఆశకొని ఉన్నాడు. ప్రియుడా, ఇంకను నువ్వు ఈ లోకపు అంధకార క్రియలో ఉన్నట్లయితే యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, మనము ఈ లౌకికంగా మనం ఆలోచన చేసినట్లయితే ఆస్తుల కొరకు తండ్రిని హతమారుస్తున్న బిడ్డలను మనం చూడలేమా? చూస్తున్నాం కదా. చూడండి, తండ్రిని చంపిన బిడ్డలు తల్లి లేకపోలేరు కదా ఈ లోకంలో. ఆస్తుల కొరకు ఏ విధంగా అయితే చంపినారో, శిలువ మ్రాను మీద నీ నా పాపములను భరించు ఆయన ఎంత హింసనుంది ఉన్నాడు. ముఖల మీద ఉమ్ము వేయబడి దొంగ చేతిలో కూడా ఆయన హేళన పాలై ఉన్నాడు. ప్రియుడా, ఆయనను ప్రక్కనున్న దొంగను ప్రేమించిన యేసయ్య నీ నా పాప జీవితాన్ని ఆయన క్షమించి రక్షణ వాగ్దానం ఇచ్చిన యేసయ్య ఆ దొంగకి ఇచ్చినటువంటి రక్షణ నీకు ఇవ్వాలని ఆశపడి ఉన్నాడు. ఆ దొంగకి ఇచ్చినటువంటి ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలని నేను ఆశపడు. దొంగకి ఇచ్చినటువంటి విమోచన వాక్యము నీకు ఇవ్వాలని ఆశపడి ఉన్నాడు యేసయ్య. చూడండి, ఎంత మంచి ఘనత కదా. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. ఒకవేళ నీ పేరు పెట్టి ఈరోజు పిలిచి ఉన్నాడు అనుకోండి, నువ్వెంత ధన్యుడు, నువ్వెంత ధన్యురాలు. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని అంటే మనం ఎంత సంతోషంగా గంతులు వేసి ఉంటాం కదా. ఒక డిపార్ట్మెంట్లలో జాబ్ రావాలంటే, మన జాబ్ ఒకవేళ అపాయింట్మెంట్ ఆర్డర్లో ఉంటే ఎంత సంతోషిస్తాం కదా. మరి ఒకవేళ నీ పేరు పరలోక రాజ్యంలో రాసి లేకపోతే, జీవ గ్రంథంలో ఒకవేళ నీ పేరు లేకపోతే నువ్వు ఎంత దౌర్భాగ్యుడవు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ వాక్యం చేత నీతో మాట్లాడుతున్నాడని మేము దృఢంగా నమ్మి ఉన్నాం. ఈ లోకంలో నువ్వు ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, నువ్వు ఒక మంచి ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, నువ్వు ఏ ఫీల్డ్లో నువ్వు అధికారిక స్థానంలో నువ్వు ఉన్నా, ఈ లోకంలో ఉన్న వచ్చినటువంటి బుక్కులలో నువ్వు పై స్థానంలో ఉన్నావా, అది దేవుడిచ్చిన భాగ్యమే. ఒకవేళ నువ్వు పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో నీ పేరు లిఖితం లేకపోతే నీ అట్లాంటి పాపి లేడని నువ్వు అనుకో. నీ అట్లాంటి పాపులకు అలాంటి స్థానం లేదు. వీడా, దొంగని మార్చిన దేవుడు నిన్ను మార్చాలని అనుకుంటున్నాడు. దొంగలో ఉన్నటువంటి ఆవగింజంత విశ్వాసము దేవుని యొక్క హృదయాన్ని కదిలించింది. వీడా,
మరి నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో జ్ఞాపకం తెచ్చుకోవాలని ఆశకు నేను ఈ వాక్యం చేద్దాం. నువ్వు ఇంకను ఈ లోకంలో ఉన్నట్లయితే ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నది. గెస్టస్ అనే దొంగ లేక ఇంకా సొలుగుతూ ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ప్రాకులాడుతూ ఇంకా ఇతరులను హింసిస్తూ ఇంకా ఇతరుల చేత నువ్వు హింస ప్రేరేపణ కలిగి నువ్వు చేస్తున్నావా? నువ్వు నిత్యమైన నరకంలోకి వెళ్తావు ప్రియుడా. డెస్మస్ దొంగలాగా, మంచి దొంగలాగా మారుతూ నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి కాఠినతను యేసు ప్రభుల వారి దగ్గర ఒప్పుకున్నట్లయితే నీ జీవితంలో యేసయ్య మంచి ఈవులనిచ్చి నిన్ను నీ కుటుంబాన్ని బలపరచాలని ఆశగా ఉన్నారు ప్రియుడా. రండి, ఆయన యొక్క వాక్కు కొరకు, ఆయన యొక్క రక్షణ కొరకు, ఆయన యొక్క కృప కొరకు, ఆయన యొక్క విమోచన కొరకు మనమందరము ఈ రెండో మాట చేత మన హృదయంలో రూపాంతరం కలిగి మన పాప జీవితములన్నింటినీ ఒప్పుకొని ఆయన కొరకు, ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. ఈ కృప దేవుడు మనందరికి దయచేయండి. ఆమేన్.